పుల్లారావు గారు, సో తెలంగాణలో మొత్తానికి నోటిఫికేషన్లు స్టార్ట్ అయిపోయినాయి. సో 7,437 పోలీసు శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి నిరుద్యోగులు ఏం చెప్తున్నారు అని అంటే 2.5 ఏళ్ల కాలం గడిచిపోయింది, ఇప్పుడు 7,437 పోస్టులు రిలీజ్ చేస్తే మిగతా అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి, 2 లక్షల ఉద్యోగాలు కదా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో ఇందాక రామచంద్రరావు గారు మాట్లాడారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల హామీ అనేది తుంగలో దొక్కేసింది, మోసం చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. అలా అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా కేంద్రం వైపు చూస్తారు మొత్తం అన్ని పార్టీలు కూడా. కేంద్రం ఇచ్చినటువంటి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది అని అడిగేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తూ చెప్తారు దీనికి? నేను ఏమంటానంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్లు నిధులు నియామకాలు. ఆ రోజు తెలంగాణ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి విద్యార్థి ఉద్యమకారుడు ఉన్నటువంటి నేను కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. ఆనాటి విద్యార్థి లోకం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం కావాలన్న ఏకైక నినాదం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఒకే ఒక నినాదం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు నోటిఫికేషన్ లేకుండా విద్యార్థి లోకాన్ని మొత్తం కూడా తొంగలో దొక్కి వారిని ఎటువంటి వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏమి లేకుండా ఉన్నందుకు ఆ సపరేషన్ నుంచి గురైనటువంటి విద్యార్థి లోకం మొత్తం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నియంత ఈ రాష్ట్రంలో ఉండొద్దని చెప్పేసి కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మొత్తం కూడా ఆ రోజు కేసీఆర్ని ఓడించడం కోసం కంకణం కట్టుకొని ఆయన ఫామ్ హౌస్ పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసే ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, కాంగ్రెస్ వస్తేనే నిరుద్యోగులకు మంచి జరిగిద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాటలు కూడా నిరుద్యోగ యువత నమ్మరేమని చెప్పేసి ఆ పార్టీ జాతీయ నాయకుడిగా ఉన్నటువంటి జాతీయ పార్టీగా పెద్ద నాయకుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారిని, వారి యొక్క సోదరి ప్రియాంక గాంధీ గారిని తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద తీసుకొచ్చి ప్రతి ఒక్క దగ్గర మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, తర్వాత జాబ్ నోటిఫికేషన్ ఇస్తాము మేనిఫెస్టోలో పెట్టి మేము ఆ దేవుళ్ళ మీద ఒట్టు ఈ దేవుళ్ళ మీద ఒట్టు అని చెప్పేసి తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్లేశారు. విద్యార్థి లోకం మొత్తం కూడా ఏమనుకుందంటే తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చిందని చెబుతుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పోయిన తర్వాత ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వస్తే కొద్దిగా రేవంత్ రెడ్డి అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ఏది జనజాతర కార్యక్రమంతో పెద్ద నిరుద్యోగ సభ పెట్టిండు, పెద్ద ఉద్యమకారుడు, నిజంగా నిరుద్యోగుల పట్ల దేవుళ్ళకి వచ్చినటువంటి ఒక దేవదూత అన్నట్టుగా ప్రజలంతా నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 లక్షల ఉద్యోగం నోటిఫికేషన్ లేకుండా 2.5 సంవత్సరాలు అయింది. జాబ్ క్యాలెండర్ లేకుండా 2.5 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినా రాకపోయినా మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రాగానే 4,000 నెల అవుతాయని చెప్పేసి ఎంతోమంది నాలెక్క డాక్టరేట్లు పిహెచ్డి పట్టాలు పట్టుకున్న వాళ్ళంతా ఎదురు చూశారు. కనీసం 4,000 పింఛన్ వస్తుంది అనుకున్నాను, అది రాలా. ఇలా మహిళలు విద్యార్థినులు స్కూల్కి పోతే స్కూటీలు ఇస్తానని చెప్పారు, ఇలా స్కూటీలు కూడా లేవు. అంటే మీరు ఇచ్చినటువంటి హామీ నిలుపుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకం కానీ నిరుద్యోగులు కానీ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు తెచ్చుకున్నారా నాయన అనే పరిస్థితిలో ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు నేను ఎంత కష్టపడుతున్నా నన్ను ఎందుకు తీసేయాలనుకుంటున్నారు అంట. నేను ఒక్కటే విషయం అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, నిజంగా మీకు ధనాన్ని సంపాదించుకోవటంలో లేకపోతే సెటిల్మెంట్ చేయటంలో లేకపోతే 4th సిటీ పేరుతో పేదల భూములు లాక్కోవటంలో ఉన్నంత ఇంట్రెస్ట్ ఆ పేద ప్రజల యొక్క బిడ్డలు ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం గత 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినటువంటి విద్యార్థులు వాళ్ళ ఏజ్ కూడా సహకరించగా ఏజ్ కూడా అయిపోయింది. ఇలా మా ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకున్నా లేదా ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూసుకున్నా దిల్సు నగర్లో చూసుకున్నా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏ యొక్క నోటిఫికేషన్ సెంటర్ దగ్గర నోటిఫికేషన్లు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వేల ఫీజులు తమ యొక్క స్తోమత లేకపోయినా తల్లిదండ్రుల యొక్క ఆస్తులను కానీ ఉన్నటువంటి పొలాలు కానీ వాళ్ళ తల్లి మెడలో ఉన్నటువంటి పుస్తలు కానీ అమ్మి ఆ కోచింగ్ సెంటర్లలో పెట్టి డబ్బులు కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. ఇవాళ నేను మొన్న దిల్సు నగర్ పోయినా, ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులంతా అన్న మీరు రావాలి ఖచ్చితంగా మాకు అండగా నిలబడాలంటే నేను పోయినప్పుడు ఉత్తగా ఒకటే రోజు వాళ్ళు ఉత్తగా మేము వస్తున్నామని చెప్తే 2,500 మంది విద్యార్థులు వచ్చారు. వాళ్ళంతా దేనికి వచ్చారంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ కావాలి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో రేవంత్ రెడ్డి గారు తన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పెట్టుకుంది ఏంటంటే 19,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఖాళీగా ఉన్నాయి, నేను అవి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిండు. ఆయన 12,000 అన్నాడు, ఆయన 12,000 ఫిలప్ చేయాలి. తర్వాత డీజీపీ గారు స్వయంగా 19,000 ఖాళీలు ఉన్నాయి ఫిలప్ చేస్తామని చెప్పిండు పోయినసారి డీజీపీ, అది ఫిలప్ చేయలేదు. ఈ రోజు ఎంత ఇచ్చింది 7,300 చిల్లర
నోటిఫికేషన్లు ఇచ్చిండు. అంటే మీరు ఏం చేయాలనుకున్నారు ఈ తెలంగాణ ప్రాంతంలో 30 లక్షల పైచిలుగ్గా ఎస్ఐ కానిస్టేబుల్ కోసం నోటిఫికేషన్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి యువతకు మీరు